జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మనం మరణానికి సంబంధించిన కొన్ని రహస్యాలు చూడబోతున్నాం. ఆత్మహత్య గురించి పోయిన ఎపిసోడ్లో మనం వివరంగానే చూశాం. దాన్నే ఇంకాస్త డీటెయిల్డ్గా ఇప్పుడు మనం చూద్దాం. మగవాళ్ళు ఏ రకంగా ఆత్మహత్య చేసుకుంటారన్నది మనం చూద్దాం. మెచ్యూరిటీ పొందిన మగాళ్ళు ఏ రకంగా ఆత్మహత్య చేసుకుంటారంటే, వాళ్లకు బిజినెస్లో ఏదైనా లాస్ వచ్చి పడినా, చాలా పెద్ద లాస్ అంటే జీవితమంతా సంపాదించి ధారపోసిన ఖచ్చితంగా ఆ నష్టం పూడ్చలేరు. వాళ్లకు వేరే ఏ దారి దొరకనప్పుడు వాళ్ళు చాలా సిన్సియర్గా ఉండొచ్చు. అరెరే, మన చేత ఇతరుల సొమ్ము తిరిగి ఇవ్వలేకపోతున్నామే అని వాళ్ళు అనుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఇక ఎలా జీవించగలను అనే ఆలోచన కొంచెం వచ్చిందంటేనే ఎక్కువగా వాళ్ళందరూ ఎంతగానో సెన్సిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ఆలోచన కాస్త ఎక్కువైందంటే వాళ్ళు జీవితం మీద విరక్తి పెంచుకుంటారు, వెంటనే ఆత్మహత్య చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక విషయం గురించి ఇప్పుడు నేను చెబుతాను. అంటే బాగా పేరు మోసిన ఫైనాన్షియర్కి జరిగిన ఒక సంఘటన. బాంబేలో అతనికంటూ అందరిలో ఒక ప్రత్యేకమైన గౌరవం అంటూ ఉండేది. అతను నీతి నిజాయితీ గల బిజినెస్ మ్యాన్గా ఉండేవాడు. అతని కోసం ఏది చేసినా అది భగవంతుని కోసం చేసినట్టుగా అందరూ భావించేవాళ్ళు. ఎప్పుడూ అతనికి వడ్డీకంటూ అప్పుగా ఎవరూ ఇంతవరకు ఇచ్చింది లేదు. టైం టు టైంకి ఇచ్చేస్తారు. ఒకవేళ ఎవరైనా అర్ధరాత్రి వేళ వస్తే గనక డబ్బు కావాలని వచ్చినా లేక డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చినా కొంచెం కూడా ఇబ్బంది అనుకోకుండా వెంటనే ఆయన ఆర్థిక సహాయం చేసేవాడు. అది ₹1,00,00,000 సరే. అందరికీ అతని పట్ల నమ్మకం, విశ్వాసం ఉండేది. గొప్ప పేరు మోసిన ఫైనాన్షియర్ అతను. గొప్ప ఫైనాన్షియర్గా ఉండేవాడు. ఎవరికైనా వడ్డీకి డబ్బు కావాలంటే అతని దగ్గరికే వచ్చేవాళ్ళు. ఆయనకొచ్చే డబ్బంతా బిజినెస్లోనే పెట్టేవాడు. షేర్స్లో కూడా పెట్టుబడి పెట్టేవాడు. సడన్గా సాఫ్ట్వేర్ లైన్లో షేర్స్ అన్నీ ఒక్కసారిగా బాగా డౌన్ అయిపోయాయి. అతను ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా అతనికి భారీ నష్టాన్నిచ్చాయి ఆ బిజినెస్లన్నీ. పాపం అతను ఇరకాటంలో పడి ఇరుక్కుపోయాడు. ప్రజల దగ్గర తీసుకున్న డబ్బంతా ఒక్కసారిగా అతనికి కాకుండా పోయింది. కాబట్టి ఎవరి దగ్గర వడ్డీకి తీసుకోలేని దుస్థితికి చేరుకున్నాడు. ఇది ప్రజలకు తెలిసి రాగానే వాళ్ళు అతన్ని పీడించడం మొదలెట్టారు. అందరూ అతన్ని డబ్బు కోసం పీక్కు తిన్నారు. అతను ఎవరికీ ఏమీ చెప్పలేకపోయాడు. బాగా టెన్షన్ ఫీల్ అయ్యాడు. అప్పటి వరకు అతనికి ఇవ్వడమే తెలుసుగాని ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలీదు. అందువల్ల అతను ఇల్లొదిలి పారిపోయాడు. పాపం అతని భార్య చాలా సమస్యలు ఎదుర్కొంది. ఆవిడ భరించలేకపోయింది. ఆమెకి ఇంకా ఈ విషయం తెలీదు. అందువల్ల పాపం ఆవిడ చాలా కష్టపడాల్సి వచ్చింది. చిన్న చిన్న పసిపిల్లలు. ఎవరు ఓదార్చగలరు? ఎవరు మాత్రం ముందుకొచ్చి సాయపడగలరు? ఆయన అప్పుడే ఇల్లొదిలి పారిపోయాడు. పోలీసులు అతని కోసం అక్కడ ఇక్కడ అని అంతటా గాలించారు. అతని జాడ కనుక్కోలేకపోయారు. ఆ తర్వాత ఒక నెల గడిచాక ఏదో ఒక గ్రామంలో, చిన్న కుగ్రామంలో, అది నగరానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామానికి అతను వెళ్ళి అక్కడ ఏదో పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బిజినెస్లో ఇలాంటి తేరుకోలేని లాస్ వస్తే ఇలాగే చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఒక సొల్యూషన్ దొరికినట్టు కాదు. మహా అయితే జైలు శిక్ష పడుతుంది, అంతే కదా. 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష. కానీ మనిషి ప్రాణాలతో ఉంటాడు కదా. ప్రాణాలతో ఉంటే మనం ఖచ్చితంగా ఏదైనా చేయొచ్చు కదా. కానీ సమాజానికి భయపడుతూ, ప్రజలకి భయపడుతూ ఇతరుల మొహాలు ఎలా చూడగలం? పరిష్కార మార్గం లేదు.
ప్రజలకి డబ్బు అందలేదు. అన్నింటికీ మించి మీకు ప్రెషరు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రెషరే కదా. ప్రాణాలతో ఉంటే దేనికైనా పరిష్కారం ఆలోచించొచ్చు. చక్కగా ఖచ్చితంగా సమస్యను పరిష్కరించి వాళ్ల బతుకుల్ని చక్కదిద్దుకోవచ్చు, గట్టెక్కించుకోవచ్చు. ఈ సూసైడ్ అనేది సమస్యకు సొల్యూషన్ కాదు. అది ఎవరిని ఉద్ధరించదు. అక్షరాల ఇటువంటి సమయంలో వీళ్ళు మునీశ్వరుల్ని కలిసి ఇలాంటి గడ్డు సమస్యల్ని విన్నవించుకుని జ్ఞానోపదేశం చేయమని మనసు విప్పి కోరుకుంటే, నన్ను చూడ్డానికి ఒక సహోదరుడొచ్చాడు 2-3 ఏళ్ల క్రితం. అతనికి షేర్స్లో చాలా పెద్ద నష్టం వచ్చింది. అతన్ని అనుక్షణం రౌడీలు వెంటాడుతూ ఉండేవారు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తాం అన్నారు. అతను ఒక ఫైనాన్షియర్ దగ్గర డబ్బు తీసుకుని బిజినెస్ చేసేవాడు. డబ్బు తిరిగి రాకపోయేసరికి ఆ ఫైనాన్షియర్ రౌడీల్ని పంపి డబ్బు తీసుకురామన్నాడు. ఇచ్చిన డబ్బంతా వసూలు చేయమన్నాడు. నేను ఆ టైంలో అమెరికాలో ఉన్నాను. దీపక్ బాయ్ అక్కడే ఉన్నాడు. ఈ విషయం ఆయనకి తెలిసొచ్చింది. అతని భార్య చాలా ప్రశాంతంగా జ్ఞానదీక్ష గురించి అర్థం చేసుకున్నారు. జీవితం గురించి అర్థం చేసుకున్నారు. జీవితాన్ని ఏ కోణంలో తీసుకెళ్లాలి, ఎలా జాగ్రత్తగా తీర్చిదిద్దుకోవాలి, ఇలాంటి విషయాలు వాళ్ళు బాగా ఆకలింపు చేసుకున్నారు. అప్పుడు ఆయన మనసులోకి ధైర్యం వచ్చింది. ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరినీ ఫేస్ చేస్తాను అన్నాడు. అందర్నీ పిలిచి ఎవరికీ బాకీ పెట్టకుండా అందరికీ డబ్బు ముట్ట చెప్తానన్నాడు. అతని భార్య 10 మంది రౌడీల ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడింది. మీకు డబ్బివ్వకపోతే నన్ను చంపేస్తారా? అయితే చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను చంపడం వల్ల మీకు డబ్బు దొరకదు. నేను బతికుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బు దొరుకుతుంది. అందరి దగ్గర ప్రాధేయపడి బాధపడి అతను క్షమాపణ అడిగాడు. అన్ని సమస్యల్ని ఫేస్ చేశాడు. అందరికీ అతను చూసి ఆశ్చర్యం వేసేది. ఈ విధంగా వీలవుతుందా అని ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు ఆ సమయంలో అందర్నీ దివ్య దృష్టితో పరమాత్మలా దర్శించుకున్నారు. ఈరోజు సమస్యలన్నీ గట్టెక్కి చాలా సంతోషంగా ఉన్నారు. మొదట ఎవరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారో వాళ్ళు దాదా భగవాన్ చెప్పేది ఫాలో అయ్యి అందులోంచి వాళ్ళు బయటపడ్డారు. ఈవేళ వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే వాళ్ళు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చేశారు. వాళ్ళ బిజినెస్ బాగా రన్ అవుతూ ఉంది. యోగులను చూడ్డానికి వెళ్లారంటే మీ సమస్యలన్నీ ఖచ్చితంగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అది మాత్రమే కాదు, అన్నిటినీ మీరు సహించాలి. అప్పుడే మీ సమస్యలన్నీ సర్దుబాటు చేయడం కుదురుతుంది. అలా కాక ప్రాణాలు వదిలితే ఏమొస్తుంది? అందులో మీకు ఒరిగేదేమీ లేదు కదా. మీరు ఏం చేయగలరు? నన్ను కలవడానికి ఒక అతను వచ్చాడు. అతనికి ఎప్పుడూ పేకాట పిచ్చి. 3 ముక్కలాట ఆడేవాడు. ఆయనకి పేకాట అంటే అంత మోజు. అతన్ని ఎవరూ దారికి తీసుకురాలేకపోయారు. తాగుబోతుల్ని కూడా తాగకుండా చేయొచ్చు, కానీ ఈ పేకాట అలవాటు మాత్రం మాన్పించడం కష్టం. అది గగన కుసుమం. అందువల్ల అతను పేకాటలో కోటీశ్వరుడవుతాడని అనుకుని అతన్ని అలా ఆడు ఇలా ఆడు అనగానే అతను ఆ పేరాసతో ఆటను వదలకుండా ఆడేవాడు. ఒకసారి ఈ పేకాటలో ఇరుక్కుపోయాడు. ఒక ఆటలో ఓడిపోతే రెండో ఆటలో రెట్టింపు డబ్బు పెట్టి ఆడేవాళ్లు. దీనికి ముగింపంటూ లేదు. ఆ తర్వాత ఒక స్టేజ్లో బాగుంటుంది. ఈ మనిషి దగ్గర బోలెడంత డబ్బు వచ్చి చేరుతుంది. ఇస్తానంటాడు. దాంతో అందరూ అతన్ని ఇబ్బంది పెట్టడం మొదలెడతారు. ఇతను విసిగెత్తిపోయాడు. ఎవరూ చూడని టైంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏమీ పరిష్కారం కాదు. అతను చనిపోవడం వల్ల అతని భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరు డబ్బు ఇచ్చారో వాళ్ల పరిస్థితి ఏంటి? అతను పోవడం వల్ల ఎంతోమంది అలాగే చచ్చిపోతారు. ఈవేళటి పరిస్థితుల్లో వాళ్ళు అందరూ అంటే ఫాస్ట్గా సంపాదించాలని కోరుకుంటారు. ఈ జబ్బే వాళ్లను అంతగా రెచ్చగొట్టి తీసుకెళ్తుంది. ఈ డబ్బు సిద్ధాంతం ఏంటంటే ఎంతవరకు వాళ్ళు ఫాస్ట్గా ఉంటారో అంత మేరకు వాళ్ళు స్లో అయిపోతారు. మన దగ్గరున్న డబ్బు పోతే ఏం చేయగలం? ఈ డబ్బు రావచ్చు పోవచ్చు. ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా ఈ డబ్బు పోతుంది. ఖచ్చితంగా పోతుంది.
ఇది మన దగ్గరున్నప్పుడే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఎక్కువగా భయమూ కలుగుతుంది, కష్టమూ తెచ్చిపెడుతుంది ఈ డబ్బు వల్ల. అందువల్ల ఇది ఫాస్ట్ సంపాదన కాదు. మన అవసరాలకు నిజాయితీగా సంపాదించండి. స్లో అండ్ స్లో. ఈ పేకాట్లో, ఈ షేర్ మార్కెట్లో డబ్బు తీసుకెళ్లి పెట్టడం, ఇందువల్ల మనకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతనొక కోటీశ్వరుడి కొడుకు. వాళ్లకు డబ్బు నీళ్లలాంటిది. కోటీశ్వరులు. ఆ అబ్బాయి ఆ కోటీశ్వరుడి కొడుకు కాబట్టి లెక్కలేనంత డబ్బు మూలుగుతుంది. కానీ అతను రాంగ్ రూట్లో డబ్బు వస్తుందని దాని వెనకాలే అతను వెళ్ళాడు. చాలా పెద్ద బిజినెస్లున్నాయి. అతని కొడుకు బిజినెస్లో వచ్చే డబ్బుగాక ఎక్స్ట్రా డబ్బు కోసం అక్కడికెళ్ళడం, ఇక్కడికెళ్ళడం, అటు తిరగడం, ఇటు తిరగడం, ఇలాగే చాలా ఆతృతగా తిరిగేవాళ్ళు. 25 ఏళ్ల వయసులో ఈ బిజినెస్ అతను చేపట్టడం జరిగింది. అంతేకాక ఈ బ్యాటింగ్ చాలా ఇంట్రెస్ట్. ఆ బ్యాటింగ్లో ఏమైంది, అందులో ₹1,00,000 పోగొట్టుకున్నాడు. ఆ డబ్బుని అతను రాబట్టడం కోసం ఉన్న డబ్బు పోగొట్టుకున్నాడు. రాత్రికి రాత్రే అతను ఒకడికి డబ్బు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఈ కుర్రాన్ని కూర్చోబెట్టి దారికి తేవడానికి అతని కన్నవాళ్ళకి చేత కాలేదు. కాని అతని ఫ్రెండ్స్, ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ అతనికి సహాయం చేశారు. అతన్ని ప్రాబ్లం నుంచి బయటపడేశారు. వీళ్ళందరికీ తను డబ్బు ఇవ్వలేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. ఈ టైంలో ఇదొక్కటే నాకు తెలిసిన దారి, నేను ఆత్మహత్య చేసుకోక తప్పదు. అందువల్ల అందరూ భయపడి అతనికి హెల్ప్ చేశారు. దాంతో ఒక మంచి కూడా జరిగింది. ఆ తర్వాత అతన్ని తలుచుకుని అతను చాలా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం ఒరుగుతుంది? చేయి జారిపోయిన తర్వాత ఎవరేం చేయగలరు? ఈ పేకాట, గుర్రపు రేసులు ఇవన్నీ అంటే ఇలా చేసే విషయాలన్నీ అదే షేర్ల పేకాట్లాగా జీవితాలతో ఆడుకుంటున్నారు. షేర్లో బెట్టింగ్లవి కాస్తారు. ఇందులో ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది, దాన్ని ఎవరూ సాల్వ్ చేయలేకపోతున్నారు. కొందరు వ్యక్తులు ఆత్మహత్య కూడా తెగించి చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని మీరు ఆలోచించండి. ఇంట్లో మీకు తినడానికి అన్నం, చపాతీలు, కూరలు అన్నీ ఉన్నాయి. ఈ దొంగదారిలో డబ్బు కోసం మీరు వెంపర్లాడకండి. అది మీకు ఆనందాన్ని ఇవ్వదు. డబ్బు రావచ్చు, కానీ మనశ్శాంతి మీ నుంచి దూరం అవుతుంది. ఎవరైతే ప్రశాంతంగా, సంతోషంగా భార్యాబిడ్డలతో కలిసి ఉంటారో వాళ్ళు వాటన్నిటినీ పోగొట్టుకుంటారు. ఇవన్నీ ఎవరు అలవాటు చేశారు? ఎంతో అన్యోన్యం ఉన్న దేశం మన భారతదేశం. అలవాట్లన్నీ పరాయి దేశాల నుంచి అరువు తెచ్చుకుని పిచ్చోళ్లమయ్యామే. నిజాయితీగా మీరు కృషి చేయండి. పొద్దుటి 9 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 7 గంటల వరకు మీరు పనిచేయండి. దానివల్ల మీకు ఏం వస్తుందో దాంతో మీరు సంతోషంగా ఉండేలా చూడండి. అదే సుఖం. అది ఇంకా కావాలి, ఇది ఇంకా కావాలి అని ఆశ పుడుతుంది. చేయకూడనిది చేయిస్తుంది. ఇలాంటి అనవసర పనుల వల్ల పెద్దగా ఏం బావుకుంటారు? ఒకరోజు మనం ఆ శిక్షాఫలం అనుభవించి తీరాలి కదా. ఖచ్చితంగా చెడును కలిగించుకుందే అది పోదే. ఇవన్నీ మీరు ఆలోచించండి. ఈ ఈజీ మనీ ఈ మధ్య వచ్చింది. అందులో వస్తాయనుకుంది ఎవరూ కష్టపడి సంపాదించడం లేదు, అలా ఉండడం లేదు. ఈ కాలపు కుర్రాళ్ళకి ఇది బాగా వ్యాపించింది అనిపిస్తుంది. ఇదే జీవితం అని కూడా అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే తండ్రి గారి కన్నా బిజినెస్లు ఎన్ని ఉన్నా తనకంటూ ఒకటి ఉండాలి అని ఈజీ మనీ దారిలో వెళ్లి తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అనవసరమైన పనుల్లో వాళ్ళు తలదూరుస్తున్నారు. ఆ తర్వాత చిక్కులు తండ్రి మీదకొచ్చి చుట్టుకుంటాయి. అందరూ ఇంటి సమస్యల్లో సతమవుతూ ఉన్నారు. ఒకరికి కష్టమైతే పక్కోడికి ఇది కష్టమే. ఆఖరికి
ఏ దారి దొరకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది ఒక జీవితమేనా? డబ్బు సంపాదనకి ఇదొక్కటే మార్గమా? నీతిగా నిజాయితీగా కృషి చేయడం ఇవన్నీ ఏమైపోయాయి? ఇప్పుడున్న వాళ్ళందరూ ఈ ఒక్క విషయాన్నే అడుగుతున్నారు. నల్ల డబ్బు తెల్ల డబ్బు అనేది ఎప్పుడు ఎలా మార్చాలనే సంకేతాన్ని సూచిస్తుంది. అంటే సరైన మార్గంలో నడుచుకోవడం లేదు. హానెస్టీగా ఉంటే డబ్బు దగ్గరికి రాదు. డబ్బు కావాలంటే కావలసిన బిజినెస్సే మనం చేసి తీరాలి. అంతే తప్ప ఇది దారి కాదు. తప్పుడు దారి దుఃఖాన్ని ఇస్తుంది, మీ మనశ్శాంతి దూరమవుతుంది, పీకల మీద కత్తిలా ఎప్పుడూ ఉంటుంది. అంటే ఇన్స్టాల్మెంట్ వాళ్ళు వస్తారు, తర్వాత సేల్స్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, పోలీసులు వస్తారు, అనవసరమైన చిక్కుల్లో పడతారు. ఈ నల్ల డబ్బు పెట్టుకున్న వాళ్ళకి ఎలాగైనా సరే ఒకరోజు కష్టం తప్పకుండా వస్తుంది. ఇందువల్ల కోర్టు అది ఇదని వాళ్ళు తిరగాల్సి వస్తుంది. నల్ల డబ్బు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది, కానీ పోయినప్పుడు అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ఆ లక్ష్మీదేవి వచ్చేటప్పుడు నల్ల డబ్బుతో వస్తుందా లేక పవిత్రంగా వస్తుందా అనేది పాయింటే కాదు. లక్ష్మీదేవి వస్తే అది మీ పూర్వజన్మ పుణ్యం వల్ల వస్తుందనుకోండి. ఆహా ఓహో అనడం వల్ల నల్ల డబ్బు వల్ల లక్ష్మీదేవి వస్తుందనేది ఒట్టి కల్పితం. దీనివల్ల అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి, దుఃఖసాగరంలో లోతులో కురిగిపోతారు. ఎంత కాదన్నా పోయిన జన్మలో పాపపుణ్యాలే ఈ జన్మలో అనుభవిస్తారు. అది నిజాయితీగా నీతిగా సంపాదిస్తేనే. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అండ్ డిస్ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ ఫూలిష్నెస్. ఒక అతను దాదా భగవాన్ ఉన్నప్పుడు వచ్చేవాడు. బాంబేలో ఒక రూమ్లో దాదాజీ బస చేశారు. పెద్ద ఫ్లాట్లో ఉండేవారు. రాత్రి ఆయన నిద్రపోతున్నారు. రాత్రి 2 గంటలప్పుడు అతను నన్ను పిలిచారు. నిర్మా, బయట ఎవరొచ్చారో చూడమన్నారు. అప్పుడు దాదాజీకి చెవులు కాస్త సరిగ్గా వినిపించేవి కాదు. నిద్రలో రాత్రి 2 గంటలప్పుడు ఎవరో వచ్చారని నన్ను చూడమన్నారు. ఆయన చెప్పగానే నేను బయటికెళ్ళి ఎవరని చూశాను. ఇంట్లో ఉన్న ఒక అతను తనకు తెలిసిన సోదరుడితో తలుపు దగ్గర నించుని మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి 2 గంటలప్పుడు అతని సోదరుడికి ఏదో సమస్య ఉన్నట్టుంది. అది చూసి నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. దాదా భగవాన్ ఎంత గొప్ప వ్యక్తి, జ్ఞాని. కళ్ళు మూసుకుని జరుగుతున్నదంతా చెప్పగలుగుతున్నారు. అతనొక అంతర్యామి. లోపల నుంచి వచ్చారు. ఆ తర్వాత నేను పిలిచి కూర్చోబెట్టాను. దాదాజీతో సోదరుడొచ్చాడని చెప్పాను. రాత్రి 2 గంటలప్పుడు చాలా ప్రాబ్లం అని చెప్పి కూర్చునున్నాడు. అతను ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. కానీ అతనికి వేరే దారి తెలీదు. మీరతన్ని బాగానే గుర్తుపట్టారు. నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఎలాగైనా నేను అతన్ని దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చాను. దాదాజీ భగవాన్ని, మీ చూపు తగిలితే నా ఆత్మ శాంతిస్తుంది, నా చావు ధన్యమవుతుంది అని అన్నారు. ఈ ఉద్దేశంతోనే ఆయన వచ్చారు. యాక్చువల్గా అతనికి బిజినెస్లో చాలా పెద్ద లాస్ వచ్చింది. కాబట్టి కష్టాల్లో కూరుకుపోయాడు. అందుకే దాదాజీ గారు రాత్రి 2 గంటలప్పుడు పిలిపించి కూర్చోబెట్టి తలమీద నిమురుతూ బోధించారు. నిజమైన ప్రేమ ఉండడం వల్ల ఏమిటి ఫలం? ఆ తర్వాత అతనికి ఆత్మహత్య చేసుకోవాలని ఉద్దేశమే లేదు. అతని మనసునే ఆయన మార్చేశారు. అతని సమస్యలన్నీ మొత్తం పరిష్కారమయ్యాయని చెప్పుకోవచ్చు. అయినా అతను దాదాజీ గారి పరమ భక్తుడిగా సేవలు చేశాడు. రోజూ అతన్ని చూడ్డానికి వచ్చేవాడు. అతని జీవితమే ధన్యమైందన్నాడు. ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. యోగుల దగ్గరికి వెళ్తే మనం కోరుకున్నవి తప్పకుండా జరుగుతాయి. జ్ఞానీశ్వరులు అప్పుడప్పుడే పుడతారు, మాటిమాటికి పుట్టరు. 1000 సంవత్సరాలకు ఒక జ్ఞాని జన్మిస్తాడు. సాధువులున్నారు, భక్తులున్నారు.
అది చెప్పేవాళ్ళు ఉన్నారు, శాస్త్రులున్నారు, యోగులున్నారు, తపస్వీలున్నారు. కాని ఆత్మజ్ఞాని ఎప్పుడో ఒకప్పుడే కనిపిస్తాడు. వాళ్ళను చూస్తేనే చాలు మన కోరికలు నెరవేరుతాయి, మన సమస్యలన్నిటికీ ముక్తి ప్రాప్తిస్తుంది, జీవితమే సంతోషసాగరంలో ప్రవహిస్తుంది. వాళ్ళ దగ్గర వేరే ఏమీ అడగాల్సిన అవసరం ఉండదు. ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది, మీ బాధలన్నిటికీ విముక్తి లభిస్తుంది. జ్ఞానులు అందర్నీ మోక్ష మార్గంలో నడిపిస్తారు. తనను దాటించి, తన వాళ్లను దాటించి ముక్తిసాగరంలో స్థానం ప్రసాదిస్తారు. ఆత్మజ్ఞానం ప్రాప్తం చెందడానికి వాళ్ల దగ్గర చాలా సులువు మార్గాలున్నాయి. ఇటువంటి జ్ఞానులు ఎప్పుడో ఒకసారే తారసపడతారు. వాళ్ల ఏకైక దృష్టి మన మీద పడిందంటే అంతకు మించింది ఏమీ లేదు జీవితంలో. ఈ కాలంలో ఎక్కువ పుణ్యం చేసుంటే దాదా భగవాన్ లాంటి మహానుభావుల దర్శనం దొరుకుతుంది, ఆయన ఆశీస్సులు పొందగలం. ఆయన ప్రసాదించిన జ్ఞానమే అన్నిటికన్నా గొప్పది. అదే నేను అందరికీ పంచేది. నాకు అందిన జ్ఞానమే నలుగురికి పంచిపెడుతున్నాను. ఆ తర్వాత జననం మరణం అనేది తప్పుకుని ముక్తి అనేది ప్రాప్తిస్తుంది. ఈ జనన మరణాల నుంచి బయటపడ్డానికి ఆత్మజ్ఞానమే చాలా ముఖ్యమైనది. అన్ని రకాల కష్టాల నుంచి ముక్తి పొందవచ్చు. దుఃఖం అనేది మన దరిదాపులకి రాదు. ఇది చాలా విశేషమైనది, ఇది చాలా ముఖ్యమైనది కదా. పోయే ముందు మనం ఏం తీసుకెళ్తాం? మీ తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు ఏవైనా తీసుకెళ్లారా? మరి అది మీకు మాత్రం ఎలా సాధ్యం? అందరికీ తెలుసు ఏది మన తోటి రాదని. అలాంటప్పుడు కోపం, మోహం, దాహం, లోభం ఇవన్నీ ఎందుకు? ఇటువంటి లౌకిక సుఖాల నుంచి మనిషికి విముక్తి లేదు. అన్నీ అనుభవించాలని తలరాత శాసిస్తుంది. ఎప్పుడూ జ్ఞాని, ఆత్మజ్ఞానులకు దేహస్వరూపం ఉండదు. వీళ్ళు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఈ జ్ఞానం వల్ల వాళ్లకు లోలోపల చలనం కలిగినప్పుడు అది సంతోషంగా మారుతుంది. జ్ఞాని అనే వ్యక్తి అనుభవాలను ఎవరికి అందిస్తాడో వాళ్లే నిజమైన జ్ఞానులు. మేము నేర్పిస్తాం, మీరు పాటిస్తారు, అది జ్ఞానమైపోదు. కాని అది కనిపించని జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం అనిపించుకోదు. మేము మీ ఆత్మను మేల్కొల్పుతున్నాం, మీరు దేహస్వరూపులు కాదు ఆత్మస్వరూపులు అని అప్పుడే అర్థమవుతుంది. బాదరబందీలు మీ జోలికి రావని పోను పోను అనుభవంలో మీకు తెలుస్తాయి. దీనన్నిటికీ మించి జీవసమాధి ఒకటుంది కదా, అదే సంతోషం, ముక్తి మార్గానికి సూత్రం. అదే మీ జీవితంలో ఎన్నో జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది, సాధ్యమైనదిగా ఉంటుంది. మరణభయం పోతుంది. మరణం మీ ముందున్నా అది ఎవరికో అని మీకు అనిపిస్తుంది. నేను చిత్తశుద్ధిగల ఆత్మ, పరమాత్మ అనుకునేవాళ్లకి మరణం లేదు. ఎవరికి మరణం సంభవిస్తుందో అది ఆత్మకి కాదు. జై సచ్చిదానంద.